నేను ఇక్కడ సర్జన్ ఆపరేట్ చేస్తున్నాను. డిస్టెంట్ ప్లేట్లో పేషెంట్ గోయింగ్ టు బి పేషెంట్ విల్ బి దేర్. Here the first time innovation and first time in the India and Andhra Pradesh also, here being A to B, B to A. Like an GSL Medical College to from surgeon operating in the Narayan Medical College patient, Narayana Medical College surgeon operating the GSL Medical College patient. That is the unique one. Up to now nobody did it. First time doing at that time technology is a very comfortable and convenient to make it useful with the different cases. Not all cases, but difficult cases the technology can change. I am an experienced surgeon, unable to provide my expertise in the distant place. అలాంటి ప్లేస్ చేస్తానికి ఆటోమేటిక్గా దీని ఏంటంటే ఐ కెన్ మేక్ ఏ కాంప్లికేటెడ్ పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా పేషెంట్ హెల్త్ అంటే బాగుండేలాగా అండ్ ఇమీడియట్ నాకు సజెషన్స్నే కాకుండా ఐ కెన్ ఆపరేట్ ఫ్రమ్ ఇయర్ కంఫర్టబుల్లీ టు గెట్ ది పేషెంట్ గెట్ బి వితౌట్ ఎనీ ప్రాబ్లం. థ్యాంక్ యూ. టూ సైడ్ రోబో ఉండాలి, ఆ సైడ్ రోబో ఉండాలి, ఈ సైడ్ రోబో. అయితే ఒక సైడ్ రోబోలో ఒకసారి కన్సోల్ ఉందంటే ఒకసారి ఆపరేట్ చేస్తుంది తప్ప. నౌ టూ రోబోస్ ఆర్ దేర్, టూ సేమ్ కంపెనీస్ అండ్ మెడ్బోర్డ్ కంపెనీ అండ్ మేడ్ ఇన్ ఫ్రమ్ ది Shenzhen and they supplied first in India. Now they're going to be starting to manufacture in India also. ఈ రోబోటిక్ సర్జరీలో ప్రిసిషన్స్ చాలా మంచిది. మీన్స్ ఆల్ టిష్యూస్ నీట్గా నాకు తెలుస్తుందా, లోపల బ్లీడింగ్స్ అసలు ఏం లేదు, ఫాస్ట్గా జరుగుతుంది. ఒక డ్రాప్ ఫాస్ట్ కేసులో ఒక డ్రాప్ బ్లీడింగ్ రాలేదా, పేషెంట్కి నొప్పి కానీ ఏం రాదు, పేషెంట్ 6 hours తర్వాత ఇంటికి. మీరు హిస్టరీలో ఫస్ట్ ఉన్నారు అందరూ ఫస్ట్ టైం ఫ్రమ్ ద వన్ మెడికల్ కాలేజ్ టు అనదర్ మెడికల్. అదే లాప్రోస్కోపీలో నేను నుంచోవాల, ఏ షోల్డర్ మూమెంట్, ఏ రిస్ట్ మూమెంట్ అవుతుంది, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రోబోటిక్లో ఓన్లీ ఎక్కడ కూర్చోవాలా, నా రిస్ట్ మూమెంట్లో లైక్ ఏ వీడియో గేమ్ మూమెంట్ ఆ పర్సన్ జరుగుతుంది. టైంలో కాదా సార్? టైంలో ఇప్పుడే కొద్దిగా ఇనీషియల్ స్టేజ్ కొద్దిగా ఎక్స్ట్రా టైం తీసుకుంటాను. బట్ ఒక్కోసారి అలవాటు అయిపోతే చాలా ఫాస్ట్గా రోబోటిక్ ఇస్తాయి.